హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ నేను మంచి హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేశాను. దీనికోసం అసలు కష్టపడని అవసరం లేదు. చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పచ్చి కొబ్బరి అండి. దాన్ని పాలు కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇది రా క్యారెట్ అండి, ఉడికించలేదు. దాన్ని గ్రైండ్ చేసుకొని దాన్ని జ్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ కొబ్బరి పాలు కూడా అందులో వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, బాగా నిజంగా చాలా హెల్తీ అండి. కంపల్సరీ పిల్లలకి ఇవ్వండి, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్తీ. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకోండి. నేను షుగర్ బదులు జాగరి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బనానా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని మీరు పాలైనా పోసుకోవచ్చు. నేను కొబ్బరి పాలు తీసుకున్నాను, పాలు పోసుకోలేదు, ఇదే సరిపోయింది. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఆ వాటర్లో వేసి మిక్స్ చేసుకొని మన జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవడమే. చాలా అంటే చాలా హెల్తీ అండి. అసలు చాలా టేస్టీగా ఉంది. అసలు ఉడికించాల్సిన పని లేదు. చాలా అంటే తాగడానికి కూడా చాలా బాగుంది. అసలు బెల్లం యాడ్ చేసాము, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, కోకోనట్ మిల్క్ అండ్ చాలా హెల్తీ. కంపల్సరీ ట్రై చేయండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం హనీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా కూల్గా సర్వ్ చేసుకొని తాగేయడమే. చాలా బాగుంది అసలు టేస్ట్. ట్రై చేసి తాగితేనే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. నిజంగా చాలా బాగుందండి. పిల్లలకి కంపల్సరీ ఇవ్వండి. కోకోనట్ మిల్క్, క్యారెట్ చాలా అంటే చాలా హెల్తీ కదా. చూడండి, ఫైనల్గా మన డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. హ్యాపీగా ఇంకొంచెం క్యాషూ నట్స్ తాగేటప్పుడు కొంచెం పలుకుల్లా ఉంటే బాగుంది కదా, అందుకని చెప్పేసి నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మన డ్రింక్ అనేది